హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హోమోలాగస్ సిరీస్. ఓకేనా. సో ఈ క్లాసెస్ మనకు ఎంసెట్ నీట్లో భాగంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి టాపిక్స్ అన్నమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. సో నోట్స్ ఎవరైనా రాసినటువంటి అభ్యర్థులు కూడా ఉంటే నోట్స్ కూడా రాసుకోండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు మన ఛానల్ ఓపెన్ చేయగానే రాజేష్ స్టడీస్ అనేటువంటి ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్లో ఇక్కడ మనకు ఎంసెట్ నీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మొదట లైక్ చేయండి. సో ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే హోమోలాగస్ సిరీస్. ఓకేనా. సో ఇక్కడ హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A series of organic compounds containing same general formula, same functional groups, any two successive compounds differ by CH2 unit. సో ఇక్కడ ఏం లేదండి, సేమ్ జనరల్ ఫార్ములా అలాగే సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ ఎనీ టూ సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH2 యూనిట్ ఈజ్ కాల్డ్ హోమోలాగస్ సిరీస్. సో ఇక్కడ ఏం లేదండి, చూడండి సార్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఆల్కైన్స్ అని మనకు తెలుసు కదా. సో ఆల్కైన్స్ అనేవి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ అయితే మనకు ఉంటే వాటిని మనం ఆల్కైన్స్ అంటాం. సో కార్బన్కి మధ్య డబల్ బాండ్స్ ఉంటే వాటిని మనం ఆల్కీన్స్ అంటాం. సో ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే మనం ఆల్కైన్స్ అంటాం. ఇవి మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2. ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. సో ఇక్కడ n అంటే ఏంటంటే సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండి. ఓకేనా. n ప్లేస్లో మనకి 2, 3, 4 అండ్ సో ఆన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ H2 ఇంటూ 2 తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ 3 తీసుకుంటే H2 ఇంటూ 3. అర్థమవుతుందా. సో n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో ఎన్ని కార్బన్స్ అయితే ఆ యొక్క నెంబర్ని మనం n ప్లస్లో తీసుకొని మనం దీన్ని చేస్తే మనకు ఆల్కిన్స్ అనేవి వస్తాయన్నమాట, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనా. సో ఇది ఆల్కిన్ సంబంధించి, ఇది ఆల్కైన్ సంబంధించి అనమాట. ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ CH4. ఓకేనా. సో ఇక్కడ CH4 ఒక కార్బన్ ఉంది, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా. ఒక కార్బన్ ఉంది, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఏం లేవు, అంటే ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే ఒక కార్బన్ ఉన్నట్టు. ఓకేనా. సో మనం దీన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే C అంటే 1 ఉంటే ఏం రాయాల్సిన అవసరం లేదు కదా. H2 n ప్లస్లో ఏంది 1 కదా, 1 + 2. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది CH4. ఓకేనా. 2 × 2 2 అవుతుంది, 2 + 2 4. ఓకేనా. CH4. అర్థమవుతుందా. సో ఇదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ C2H6, తర్వాత C3H8. ఇవన్నీ మనకు ఆల్కిన్స్ అనమాట. ఓకేనా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ n ప్లస్లో 2 తీసుకుందాం. ఓకేనా. సో C2H2 ఇంటూ n కదా, ఇంటూ 2 + 2. ఓకేనా. దీన్ని చేస్తే మనకి ఏమొస్తుందంటే C2H6 అనేది మనకు వస్తుందన్నమాట. ఓకేనా. 4 + 2 6. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా. C3H2 ఇంటూ 3 + 2. సో అప్పుడు ఏమొస్తుందంటే C3H8 వస్తుంది. సో ఇలా మనకి ఆల్కైన్స్ అనేవి ఇలా మనము ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే కనుక ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం C+లో 100 తీసుకుందాం. ఓకేనా. 100. సో 100 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రాసాం చూడండి, C100H2 ఇంటూ 100 + 2. సో అప్పుడు ఏమవుతుంది C100 200 + 2 H202. ఓకేనా. సో ఇది మనకి ఆల్కెన్ అనమాట. ఇది ఆల్కైనా అంటే ఆల్కెన్, ఎందుకని ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. ఓకేనా. ఇలా మనం ప్రతిదాన్ని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇవి కూడా సేమ్ అంతే, ఆల్కిన్స్. ఓకేనా. CnH2n సేమ్ అంతే. చూడండి ఇక్కడ C2H2 ఇంటూ 2. సో అప్పుడు ఏమవుతుంది C2H4.
వచ్చేసింది కదా. సో ఇది మనకి ఇలా మనకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆల్కీన్స్ వస్తాయి. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ చూడండి CnH2n-2 ఓకేనా. సో 2 × n చేసి -2 చేయాలి ఓకేనా. సో ఇలా మనకు ఆల్కైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనము CH2 యూనిట్ని మనం ఎలా తీసుకుంటామంటే చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి ఆల్కైన్స్, ఇది ఆల్కైనే ఇది ఆల్కైనే, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే CH2 అంటే చూడండి ఇక్కడ కార్బన్స్ ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి C రాసిన. హైడ్రోజన్స్ ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, అంటే 2 హైడ్రోజన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఓకేనా. ఇలా మనం ఏది తీసుకున్నా అంటే ఆల్కైన్స్లో కావచ్చు, ఆల్కీన్స్లో కావచ్చు, ఆల్కైన్స్లో కావచ్చు, ఇలా ఎక్కడ తీసుకున్నా సరే వాటి మధ్య డిఫరెన్స్ 2 ఆల్కీన్స్ అంటే 2 పక్క పక్కన ఆల్కీన్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు CH2నే ఉంటుంది ఓకేనా. అది ఇక్కడ అనమాట ఓకే. సో ఇది మనకు ఆల్కైన్స్ సంబంధించి ఓకే. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒకసారి నామెన్క్లేచర్ సంబంధించి IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఓకేనా. సో IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్కి IUPAC ప్రకారం మనం నామెన్క్లేచర్ ఎలా ఇస్తామో డిస్కస్ చేద్దాం ఓకేనా. సో ఇక్కడ IUPAC అనేటువంటిది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఓకేనా. సో దీని యొక్క అబ్జర్వేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఈ యొక్క సంస్థ ఏం చేస్తుందంటే సో మనం ఏదైనా సరే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కనుక్కున్నప్పుడు దానికి నేమింగ్ అనేది, దాని యొక్క పేరు అనేది ఎలా పెట్టాలి అనేటువంటిది ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట ఓకేనా. సో ఏదైనా సరే మనం ఒక కొత్త కాంపౌండ్ని కనుక్కున్నప్పుడు ఆ కాంపౌండ్కి మనము ఏ పేరు అంటే ఆ పేరు పెడితే అది మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించినటువంటి ఒక కాంపౌండ్కి నేను X అనేటువంటి పేరు పెట్టాను అనుకోండి. కానీ ఈ X అనేటువంటి పేరు మనకు పెట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే ఈవెన్ మనకు మాత్రమే తెలుస్తుంది, లేదా మన సరౌండింగ్స్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓకేనా. సో ఏది మన సొంతంగా నేమింగ్ అనేది ఇస్తే ఓకేనా. సో అదే ఈ IUPAC సంస్థ వాళ్ళు ఈ కాంపౌండ్కి నేమింగ్ ఇచ్చినట్లయితే అదేమవుతుందంటే సో మొత్తం అంటే ప్రపంచం మొత్తం కూడా ఆ కాంపౌండ్కి అదే పేరు ఉంటుంది. అర్థమవుతుందా ఇప్పుడు? కానీ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు ఏదైనా కొత్త కాంపౌండ్కి, అదే ఆర్గానిక్ కాంపౌండ్ సంబంధించి కొత్త కాంపౌండ్ కనుక్కున్నప్పుడు దానికి నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. సో ఆ నేమింగ్ ఇచ్చేటువంటి ప్రాసెస్లో మనకు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ రూల్స్ని బేస్ చేసుకొని అంటే ఒక కాంపౌండ్కి నేమింగ్ అనేది ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ఈ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం ఓకేనా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చూడండి మనకి ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా ఓకేనా. సో ఆల్కైన్స్ తీసుకున్నా, ఆల్కైన్స్ తీసుకున్నా, బెంజిన్ తీసుకున్నా, ఈ కాంపౌండ్ నాప్థలిన్ తీసుకున్నా, ఆంథ్రసిన్ తీసుకున్నా, సో ఏది తీసుకున్నా సరే మనకి కెమిస్ట్రీ సంబంధించి సో వాటి ఖచ్చితంగా మనకి కార్బన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో కార్బన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఓకేనా. సో మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి నేమింగ్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ బేసిక్ పాయింట్ వచ్చేసి దాని నెంబర్ ఆఫ్ కార్బన్స్ని అబ్జర్వ్ చేస్తాం ఓకేనా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట ఓకేనా. ఇప్పుడు ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక కార్బన్ ఉంటే దాన్ని మీత్ అంటాం. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా. సో ఆర్గానిక్ కాంపౌండ్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంటే మీత్ అంటాం, 2 ఉంటే ఈత్ అంటాం, 3 ఉంటే ప్రోప్ అంటాం, 4 ఉంటే బ్యూట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 5 ఉంటే పెంట్ అంటాం ఓకేనా. 6 ఉంటే హెక్స్ అంటాం, 7 ఉంటే హెప్ట్ అంటాం, 8 ఉంటే ఆక్ట్ అంటాం, 9 ఉంటే నాన్ అంటాం, 10 ఉంటే డెక్ అంటాం ఓకేనా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నామెన్క్లేచర్ సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంటే మీత్, ఈత్, ప్రోపు, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోను, డెక్ ఓకేనా. ఇవి ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్ సంబంధించి ఓకేనా. సో ఎన్ని కార్బన్స్ ఉంటే ఏమంటాం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో ఇవి మనకు ఎగ్జాంపుల్స్ మీకు నేను క్లాస్ చెప్పేటువంటి సిచ్యువేషన్స్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఇంతవరకు ఓకేనా. సో 4 ఉంటే బ్యూట్ అంటాం, 5 ఉంటే పెంట్ అంటాం, 6 అంటే హెక్స్ అంటాం, 7 అంటే హెప్ట్, 9 ఉంటే నోన్ ఓకేనా, 10 ఉంటే డెక్ ఓకేనా. చూడండి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఓకేనా. సో కార్బన్ ఆటమ్స్ అనేవి ఏ విధంగా క్లాసిఫై చేస్తాం ఓకేనా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో కార్బన్ ఆటమ్స్ అని మనకు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే ఒక అంశాన్ని ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, సో కార్బన్ అనేది మనకి సో ప్రైమరీ కార్బన్ ఉంటుంది ఓకేనా, సెకండరీ కార్బన్ ఉంటుంది ఓకేనా, టెర్షరీ కార్బన్ ఉంటుంది,
క్వాటర్నరీ కార్బన్ ఉంటుంది. ఓకేనా. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. సో ఈ 4 రకాల కార్బన్స్ మనకు కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ కార్బన్ అంటే ఏంది, సెకండరీ అంటే ఏంది, టెర్షరీ అంటే అనేది డిస్కస్ చేద్దాం. సో ఇవి డెఫినేషన్ చెప్పి మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ వరకు. ఓకేనా. చూడండి ఇక్కడ సో ప్రైమరీ కార్బన్ మనం సో ఇలా ఇండికేట్ చేస్తామన్నమాట. ఇలా ఉంటే ప్రైమరీ కార్బన్, ఇలా ఉంటే సెకండరీ కార్బన్, ఇలా ఉంటే టెర్షరీ కార్బన్, ఇలా ఉంటే క్వాటర్నరీ కార్బన్. ఓకేనా. చూడండి ఇక్కడ ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి సార్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ప్రైమరీ కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ 1 అదర్ కార్బన్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకేనా. చూడండి సెకండరీ కార్బన్ 2 కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ 2 అదర్ కార్బన్స్ అండ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకేనా. సో టెర్షరీ కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ 3 అదర్ కార్బన్స్ అండ్ 1 హైడ్రోజన్ ఆటమ్. క్వాటర్నరీ కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ 4 అదర్ కార్బన్స్ అండ్ OH ఆటమ్స్. ఓకేనా. చూడండి 0 ఆటమ్స్, సారీ ఇక్కడ OH కాదు 0 అండి, సారీ ఇక్కడ 0 ఆటమ్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ఉండవు అనమాట. సార్ ఎగ్జాంపుల్స్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CH3 చూద్దాం. సో దీంట్లో ఇది ప్రైమరీ కార్బనే, ఇది కూడా ప్రైమరీ కార్బనే. సో ఎందుకు అనేది సార్ అబ్జర్వ్ చేద్దాం. సార్ డెఫినేషన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో డెఫినేషన్కి వెళ్ళినట్లయితే చూడండి ప్రైమరీ కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ 1 అదర్ కార్బన్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది ప్రైమరీ కార్బన్స్ అంటా ఉన్నాం. సో ఈ ప్రైమరీ కార్బన్ తీసుకుంటే ఇది ఫస్ట్ కార్బన్ అనుకుందాం కదా, ఫస్ట్ ప్రైమరీ కార్బన్, ఇది సెకండ్ ప్రైమరీ కార్బన్ అనుకుంటే, సో ఈ ఫస్ట్ ప్రైమరీ కార్బన్ అనేది దీనికి అటాచ్ అయి ఉంది, ఇది సెకండ్ కార్బన్ ఆటమ్కి అటాచ్ అయి ఉంది. ఈ ఫస్ట్ కండిషన్ అవునా. ఈ కార్బన్ ఎన్ని హైడ్రోజన్స్తో లింక్ అయ్యింది, 3 హైడ్రోజన్స్తో లింక్ అయ్యింది. ఓకేనా. సో దీన్ని కంప్లీట్గా ఇలా రాసుకోవచ్చు కదా, H ఇది CH3 సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. CH ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది ప్రైమరీ కార్బనే, ఇది ప్రైమరీ కార్బనే. ఓకేనా. ఈ కార్బన్ తీసుకుంటే ఫస్ట్ కార్బన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ అనేది అనదర్ కార్బన్కి అటాచ్ అయి ఉంది, అట్ ద సేమ్ టైం 3 హైడ్రోజన్స్తో అటాచింగ్లో ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్. దీన్ని తీసుకుంటే ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా. కార్బన్ అనేది అనదర్ కార్బన్ ఆటంకి అటాచ్ అయి ఉంది, అట్ ద సేమ్ టైం 3 హైడ్రోజన్స్ అనేవి ఈ కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి. సో కాబట్టి రెండు కూడా ప్రైమరీ కార్బన్సే. ఓకేనా. చూడండి నెక్స్ట్ సెకండరీ కార్బన్. ఓకేనా. సో చూడండి ఇక్కడ దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి రాస్తాను చూడండి, CH3 CH2 CH3. చూడండి ఇక్కడ. సో ఇది మనకి ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఎందుకంటే 2 కండిషన్స్ ఏంటేంటి, సో కార్బన్ అనేది ఇంకో కార్బన్కి అటాచ్ అయి ఉండాలి. ఓకే, ఒక ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇది కూడా సేమ్ అంతే, కార్బన్ అనేది ఇంకో కార్బన్కి అటాచ్ అయి ఉండాలి, అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి, కార్బన్ అనేది 3 హైడ్రోజన్స్ ఉండాలి, ఉన్నాయి కదా. ఓకేనా. ఇది 3 హైడ్రోజన్స్ ఉండాలి, ఉన్నాయి కదా. ఓకే, ఇది ప్రైమరీ. సో ఇది సెకండరీ కార్బన్. ఎందుకంటే సో కార్బన్ అనేది 2 కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి. ఈ కార్బను 2 కార్బన్కి, అంటే ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, 2 కార్బన్స్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి, 2 హైడ్రోజన్స్ లింక్ అయి ఉండాలి. ఓకేనా. సెకండరీ కార్బన్ అయిపోయింది. అర్థమవుతుందా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ రాసి చూడండి, CH3 CH3. ఓకేనా. సో దీన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ చూసినట్లయితే సో ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బనే, ఇది ప్రైమరీ కార్బనే, ఇది మనకు టెర్షరీ కార్బన్. ఓకేనా. ఎందుకనే చూద్దాం. ప్రైమరీ అంటే 3 హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ. ఓకేనా. కార్బన్ అటాచ్ అయి ఉంటుంది, ఇది కూడా ప్రైమరీ, ఇది కూడా ప్రైమరీ. టెర్షరీ అంటే చూడండి 3 కార్బన్ ఆటమ్స్కి అటాచ్ అయి ఉంది ఇది. ఓకేనా. 1 2 3 కార్బన్స్ ఆటమ్స్కి అటాచ్ అయి ఉంది, ఒక కార్బన్ మాత్రమే, ఒక హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఓకేనా. సో ఇది టెర్షరీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, 3 ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి. ఇది సెకండరీ కార్బన్, ఇది టెర్షరీ కార్బన్. చూడండి ఇక్కడ కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది, 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది, 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది, 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ప్రైమరీ కార్బన్. చూడండి ఇక్కడ
2 కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి సెకండరీ కార్బన్. 3 కార్బన్ ఆటమ్స్కి అటాచ్ అయ్యి ఉంది, ఒక హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది. సో టెర్షరీ కార్బన్. అర్థమవుతుందా? సో ఇదన్నమాట. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది క్వాటర్నరీ కార్బన్. ఓకేనా? సో ఎందుకో చూద్దాం ఒకసారి. ఓకేనా? చూడండి. సో ఒక కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది 3 హైడ్రోజన్స్. సేమ్ అంతే, ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్, ఇవన్నీ కూడా ప్రైమరీ కార్బన్సే. దీన్ని చూడండి. సో 4 కార్బన్ ఆటమ్స్కి అటాచ్ అయ్యి ఉంది. 1 2 3 4 4 కార్బన్ ఆటమ్స్కి ఉంది, 0 హైడ్రోజన్స్. సో దీన్ని మనం క్వాటర్నరీ అంటాం, క్వాటర్నరీ కార్బన్. ఓకేనా? సో దీన్ని సింపుల్గా మనం నియోపెంటేన్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు అనమాట. ఓకే, నియోపెంటేన్లో ఎన్ని ప్రైమరీ కార్బన్స్ అంటే 4 ప్రైమరీ కార్బన్స్, 1 క్వాటర్నరీ కార్బన్స్ అని చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని తీసుకుంటున్నా. CH3 CH2 CH3, ఇక్కడ 2 ఉండాలి. ఓకేనా? దీంట్లో ప్రైమరీ సెకండరీ టెర్షరీ చూద్దాం. ప్రైమరీ సెకండరీ, దీని యొక్క పేరు ఏంటంటే ఐసో ప్రొపైల్. ఓకేనా? ఐసో ప్రొపైల్. ఓకేనా? సెకండరీనే కదా ఇది. 2 కార్బన్ ఆటమ్స్, ఒక 2 హైడ్రోజన్స్, 1 కార్బన్ ఆటము 3 హైడ్రోజన్స్, 1 కార్బన్ 3 హైడ్రోజన్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది వచ్చేసి టెర్షరీ, ఇది సెకండరీ, ఇది ప్రైమరీ. ఎందుకంటే చూద్దాం, మీకు ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఒక కార్బన్ ఆటమ్ 3 హైడ్రోజన్స్, 2 కార్బన్ ఆటమ్స్ 2 హైడ్రోజన్స్, 1 కార్బన్ ఆటమ్ 1 2 3 కార్బన్ ఆటమ్స్ 1 హైడ్రోజన్. ఓకేనా? 1 కార్బన్ ఆటము 3 హైడ్రోజన్, 1 కార్బన్ ఆటమ్ 3 హైడ్రోజన్. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇదన్నమాట. దీన్ని మనం ఐసో పెంటేన్ అంటాం, ఐసో పెంటేన్. ఓకేనా? పెంట్ అంటే ఎన్ని? సో 5 కార్బన్స్ ఉంటే పెంట్ అంటాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 కార్బన్స్ ఉంటే పెంట్ అంటాం. ఇక్కడ చూడండి 1 2 3 ప్రోపు. ఓకేనా? ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఏమంటాం? బ్యూట్ అంటాం. ఓకేనా? బ్యూట్. ఇందా చెప్పే కదా, మీత్ ఈత్ ప్రోపు బ్యూట్. ఓకేనా? పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, డెక్, అవి ఖచ్చితంగా మనం కార్బన్ యొక్క నెంబర్ని బేస్ చేసుకొని వాటి యొక్క నేమింగ్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా? సో దీన్ని మనం టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాం. ఓకేనా? టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో ఎందుకు ఆల్కహాల్ అంటున్నామంటే ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ OH కాబట్టి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అన్నాం. ఓకేనా? ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది టెర్షరీ కార్బన్. ఎందుకంటే ఒక కార్బన్ 3 హైడ్రోజన్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్. ఇక్కడ చూడండి, ఒక కార్బన్ 1 2 3 కార్బన్స్, ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, OH ఉంది. ఓకేనా? సో 3 కార్బన్స్ 0 హైడ్రోజన్స్. ఓకేనా? దిస్ ఈజ్ టెర్షరీ కార్బన్ అనమాట. ఓకేనా? దీన్ని మనం టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాం. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో దీనికి రాస్తాం చూడండి. CH3 CH3. ఓకేనా? దీనిలో ఒకసారి మనం ప్రైమరీ సెకండరీ టెర్షరీ చూద్దాం. ప్రైమరీ టెర్షరీ ప్రైమరీ. ఓకేనా? చూద్దాం ఒకసారి. సో ఇది ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్, ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్. ఇక్కడ చూద్దాం 3 కార్బన్స్ 1 హైడ్రోజన్, టెర్షరీ. ఓకేనా? సో ఇవి మనకు నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకి ఎలా వస్తుందంటే ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క ఫార్ములా ఇచ్చేసి దాంట్లో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని, సెకండరీ కార్బన్స్ ఎన్ని అలా అడగచ్చు. లేదా ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి దాంట్లో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని, సెకండరీ కార్బన్స్ ఎన్ని అలా కూడా అడగచ్చు అనమాట. సో కాబట్టి మనం అన్ని కోణాలు చదివి ప్రిపరేషన్లో ఉంటేనే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయగలం అనమాట. ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.